హైపర్ లూప్ అనే ఒక ప్రాజెక్టు రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఆ హైపర్ లూప్ ప్రాజెక్ట్ ఏం కనుకున్నంటే మనకి చాలా ఫాస్ట్గా అనమాట. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే జస్ట్ 30 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఢిల్లీ వెళ్ళాలంటే 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. ఢిల్లీ టు జైపూర్ వచ్చేసి ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అంత ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి హైపర్ లూప్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఈవెన్ దుబాయ్లో కూడా హైపర్ లూప్ అనే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ హైపర్ లూప్ ప్రాజెక్ట్ ఏంటి అనుకున్నంటే ట్రైన్స్ వచ్చేసి మనకి డూమ్ లాగా ఉంటుంది. ఒక టన్నల్ టైపు కడుతున్నారు అనమాట. ఆ టన్నల్ టైపు ఇది 2023లో స్టార్ట్ చేసినట్టున్నారు అప్రాక్సిమేట్లీ ఇన్ ద దుబాయ్. సో ఆ టన్నల్ లోపల వచ్చేసి స్పీడ్ ట్రైన్స్ అనమాట. ఇవి చాలా ఫాస్ట్గా వెళ్తాయి. ఇవి దుబాయ్ టు అబుదాబి వెళ్ళాలంటే 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అంత ఫాస్ట్గా ఆ ట్రైన్స్ వెళ్తాయి అనమాట. జపాన్లో ఆల్రెడీ మనం బుల్లెట్ ట్రైన్ చూసాము. అవి 300 స్పీడ్లో వెళ్తాయి అవి. సో ఈ ట్రైన్స్ కూడా సేమ్ ఇంచుమించుగా అంతే స్పీడ్లో వెళ్తాయి. కాబట్టి హైపర్ లూప్ ప్రాజెక్ట్ అనమాట. ఇండియాలో వచ్చేసి చెన్నైలోన ఐటీ మద్రాస్ ఇది ఉంది కదా, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి ఒక lakhs of dollars అనేది ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో. మనకి వెరీ సోన్ వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అవ్వచ్చు. మనకి ఇండియాలో వచ్చేసి మనకి ట్రైన్స్ అనేవి మనకి ఇంకా ఫాస్ట్గా వెళ్తాయి అనమాట. సో ఇది ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. Hyperloop is a high-speed transport system using vacuum tubes, reducing air resistance for speeds up to 1,200 km/h. It's faster, greener, and more efficient. Hyperloop in India. See Mumbai-Pune corridor map. India began exploring Hyperloop in 2017, with Maharashtra proposing a Mumbai-Pune route, cutting travel from 3 hours to 25 minutes. However, regulatory and funding issues have slowed progress. Hyperloop in Dubai. Seen Hyperloop in Dubai skyline. Air Dubai started its Hyperloop project in 2016, aiming to connect Dubai and Abu Dhabi in just 12 minutes. The city has developed test tracks and is pushing forward with futuristic transport solutions. Air Hyperloop can reduce traffic congestion and pollution. Imagine reaching Bengaluru from Chennai in 30 minutes instead of 6 hours. It could transform daily commutes and cargo transport, just like high-speed trains did in Japan and China. కానీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో తప్పకుండా కమెంట్ అయితే చేయండి.